ఏడాదిలో బీఆర్ఎస్ కు కష్టాలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూ ఇయర్ లో గులాబీ పార్టీ నేతలను 3 ప్రధానమైన కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం అవినీతి కేసుల్లో విచారణలు షురూ కానున్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసు కూడా జనవరిలో స్పీడప్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈలోపు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత విచారణ పర్వం. సంక్రాంతి పండుగ తర్వాత ఆయా కేసుల్లో వరుస విచారణలు మొదలు కానుంది. ఓ కేసు తర్వాత మరో కేసులో కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విచారణలను ఎదుర్కోక తప్పదనే ప్రచారం జరుగుతున్నది. సరిగ్గా అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో పార్టీ క్యాడర్లో గందరగోళం పరిస్థితులు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పోలీస్ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తూ ఉంది. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్న సిట్ ఆఫీసర్లు టీం ముందుగా హరీష్ రావు, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా స్పష్టమవుతున్నది. ఇక ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఈ కేసులో ఎవరిని ఎప్పుడు పిలవాలనే అంశంపై ఓ క్యాలెండర్ ను సైతం ఎంక్వైరీ టీం రెడీ చేసినట్లుగా చర్చ నడుస్తోంది.